హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 8th జనవరి కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈ రోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నిఫ్టీ చూస్తే ఈరోజు మార్నింగ్ మనమైతే గ్యాప్ అప్ని చూసాము. అండ్ గ్యాప్ అప్తో పాటుగా మన ఇండికేటర్స్ ప్రకారంగా 9:15 క్యాండిల్కి బై ఎంట్రీ వచ్చేసింది. అండ్ బై ఎంట్రీ వచ్చింది కాబట్టి ఎంట్రీ తీసుకోవడానికి ముందుగా మనం ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి, అవునా? సో కన్ఫర్మేషన్స్ చూడండి, జిగ్జాగ్ లైన్స్ గ్రీన్ కలర్లో ఉండాలి, ఈ మధ్యలో కనిపిస్తున్న బార్స్ గ్రీన్ కలర్లో ఉండాలి, అండ్ అలాగే ఈ కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా గ్రీన్ కలర్లో ఉండాలి. ఓకేనా? అప్పుడు మాత్రమే మనం బై ఎంట్రీని తీసుకోవచ్చు. సో మీరైతే ఇక్కడ మనకి 3 కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయిపోయాయి కాబట్టి సెకండ్ క్యాండిల్ అంటే 9:20 క్యాండిల్ పైన మీరు ఎంట్రీని తీసుకోవచ్చండి. అండ్ ఈ ఎంట్రీలో మ్యాక్సిమం ఆఫ్ 70 పాయింట్స్ హయ్యర్ సైడ్ మూమెంట్ వెళ్ళింది, అవునా? అండ్ ఈ ట్రేడ్లో అయితే మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయిందండి. సో మన ఇండికేటర్స్ ప్రకారంగా 9:15 క్యాండిల్కి మనకి స్టార్ ఫామ్ అయిపోయింది. సో ఎప్పుడైనా సరే మీకు స్టార్ కనిపించింది అంటే స్టాప్ లాస్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మీకు స్టార్ కనిపించింది అంటే స్టాప్ లాస్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్ నిఫ్టీ చూడండి, ఇక్కడ నుండి కాస్త హైయర్ సైడ్ వెళ్ళింది. అండ్ ఎప్పుడైతే 23,800 లెవెల్కి దగ్గరగా వెళ్ళిందో అక్కడ నుండి మళ్ళీ సడన్గా మనమైతే ఫాల్ని చూసాము కదా. ఇక్కడ చూస్తే 9:45 క్యాండిల్ చాలా పెద్ద బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. కాకపోతే మన ఇండికేటర్స్ ప్రకారంగా చూస్తే అది ఒక స్ట్రెంగ్త్ లేని క్యాండిల్. ఓకేనా? అంత పెద్ద క్యాండిల్ అయినప్పటికీ కూడా అదొక వీక్ బేరిష్ క్యాండిల్ అనేసి మన ఇండికేటర్స్ చెప్పాయి. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా చూడండి 10 క్యాండిల్ చాలా పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత చూస్తే చాలా వరకు సైడ్ వేస్నే చూసాము. సో ఇలాంటి టైంలో ఎప్పుడైనా సరే మీకు వీక్ క్యాండిల్స్ కనిపించాయంటే తొందరపడి ఎంట్రీస్ని తీసుకోకండి. ఓకేనా? అండ్ ఇక్కడ చూస్తే 10 o'clock క్యాండిల్కి మనకైతే సెల్ ఎంట్రీ వచ్చేసింది. కాకపోతే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ ఇంకా గ్రే కలర్లోనే ఉంది, అవునా? ఈ ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లోకి మారిన తర్వాత మాత్రమే మనం ఎంట్రీని తీసుకుంటాము, అవునా? సో ఇక్కడ ట్రెండ్ బార్ రెడ్ కలర్లోకి మారలేదు కాబట్టి మనకి ఎక్కడ కూడా సెల్ ఎంట్రీని తీసుకునే ఛాన్స్ రాలేదు. సో ఈ రోజు మన ఇండికేటర్స్ ప్రకారంగా మార్నింగ్ నుండి మనం ఒక బై ఎంట్రీ మాత్రమే తీసుకున్నామండి. అండ్ ఆ ట్రేడ్లో మనకి 50 పాయింట్స్ క్యాప్చర్ చేసుకోగలిగాం. అండ్ తర్వాతనైతే మనకి ఎలాంటి ట్రేడ్స్ రాలేదు. అండ్ అలాగే చూడండి, మన ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అవుతుందో. సో నిఫ్టీలో చూడండి, మనకి 10:45 క్యాండిల్కి ఫస్ట్ సెల్లార్ లెవెల్ ఫామ్ అయిపోయింది, అవునా? సో అక్కడ నుండి అయితే రిజెక్షన్ని ఫేస్ చేసింది కదండి. అండ్ నిఫ్టీ మళ్ళీ హైయర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది, కాకపోతే సేమ్ సెల్లార్ లెవెల్ నుండి మళ్ళీ రిజెక్షన్ని ఫేస్ చేసింది. అండ్ మనం నిఫ్టీలో ఫాల్ని చూసాము. అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ 12:50 క్యాండిల్ మళ్ళీ సెల్లార్ లెవెల్ని టచ్ చేసిన వెంటనే అక్కడ కాస్త రిజెక్షన్ని చూసాము. అండ్ నిఫ్టీ మళ్ళీ హైయర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. 1:30 క్యాండిల్ ఎప్పుడైతే సెల్లార్ లెవెల్కి వెళ్ళిందో అక్కడ నుండి మళ్ళీ ఫాల్ని చూసాము. అండ్ మళ్ళీ చూస్తే 2:15 క్యాండిల్ సెల్లార్ లెవెల్ని టచ్ చేసింది, అక్కడ నుండి ఫాల్ని చూసాము. అండ్ మళ్ళీ 3 o'clock క్యాండిల్ కూడా సెల్లార్ లెవెల్ని టచ్ చేసింది. అండ్ అక్కడ నుండి కూడా మళ్ళీ మనం రిజెక్షన్ అయితే చూసాము కదా. సో రిజెక్షన్ వచ్చిన పాయింట్స్ అన్నీ కంప్లీట్గా డిఫరెంట్ అండి. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, రెసిస్టెన్స్ అనేది సింగిల్ లైన్ లాగా చూడకండి, దానికి కూడా ఒక రేంజ్ ఉంటుంది. సో ఆ రేంజెస్లో ఎక్కడ నుండైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది అని అర్థం కదా. సో ఇలా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయండి. సో మన ఇండికేటర్స్ యూస్ చేస్తున్న వాళ్ళైతే ఈరోజు చాలా సేఫ్ సైడ్గా ఉంటారు. ప్రతిసారి ట్రేడ్ చేయాలని లేదండి, కొన్నిసార్లు ట్రేడ్ చేయకపోయినా మనం ప్రాఫిట్లో ఉన్నట్టే. ఓకేనా? అండ్ అలాగే చూస్తే రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,600 నుండి 23,580. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,454 నుండి 23,408 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 23,730 నుండి 23,765. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 24,013 నుండి 24,054 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈరోజు మార్నింగ్ మన మీద గ్యాప్ అప్ని చూసాము. అండ్ గ్యాప్ అప్తో పాటుగా 9:15 క్యాండిల్కి మనకైతే బై ఎంట్రీ వచ్చేసింది, అవునా? బై ఎంట్రీ వచ్చింది. అండ్ మన కన్ఫర్మేషన్స్ కూడా మ్యాచ్ అయిపోయాయి. అండ్ కన్ఫర్మేషన్స్తో పాటుగా మనకైతే 9:15 క్యాండిల్కి స్టార్ కూడా ఫామ్ అయింది. అంటే ఎవరైతే ఈ బై ఎంట్రీలో ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి అని అర్థం, అవునా? సో ఈ ట్రేడ్లో మనకైతే మ్యాక్సిమం 200 పాయింట్ హయ్యర్ సైడ్ మూమెంట్ వెళ్ళింది.
అండ్ అలాగే చూస్తే ఈ ఫాల్ తర్వాత మనకైతే ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చేసింది, కాకపోతే మన కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అవ్వలేదండి. సో ఇక్కడ మీరు ఎలాంటి ఎంట్రీని తీసుకోకూడదు, ఓకేనా. అండ్ అలాగే చూస్తే చాలా వరకు మనం సైడ్ వేస్నే చూసాము. అండ్ ఇక్కడ 11:25కి మనకి బై ఎంట్రీ వచ్చేసింది. అండ్ ఈ బై ఎంట్రీలో సో కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి మీరు ఒకవేళ 11:30 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఆఫ్ 134 పాయింట్స్ హైయర్ సైడ్ వెళ్ళింది. సో చాలా వరకు మనకి సైడ్ వేసే ఉంది కాబట్టి మీరు కాస్ట్ టు కాస్ట్ అయినా ఎగ్జిట్ అయిపోవచ్చు, ఓకేనా. అండ్ తర్వాతనైతే మళ్ళీ మనకి 150 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చిందండి, కాకపోతే కింద ట్రెండ్ బార్ ఇంకా రెడ్ కలర్లోకి మారలేదు కాబట్టి ఈ సెల్ ఎంట్రీని కన్సిడర్ చేయకూడదు, ఓకేనా. ఈ సెల్ ఎంట్రీలో మీరు ప్రాఫిటబుల్ అనిపించినప్పటికీ కూడా ఈ ఎంట్రీని మనం కన్సిడర్ చేయకూడదు, ఓకేనా. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 50,212 నుండి 50,134. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 49,842 నుండి 49,753 వరకు ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే మళ్ళీ మనం ఫర్దర్ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 50,280 నుండి 50,325. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 50,367 నుండి 50,450. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 50,733 నుండి 50,813 వరకు ఉంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 51,100 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.